దేని గురించి మాట్లాడుతున్నారు అని సత్యమైతే కామాక్షి ప్రభావతితో అడుగుతూ ఉంటాడు. రవి గురించే మాట్లాడుకుంటున్నామండి. పెద్దవాళ్ళైన మీరు కూడా క్షమించి వాడిని ఇంటికి తీసుకురాకపోతే ఎలా అని అంటూ ఉంటుంది. ఆ మాటలకి పెద్దవాళ్ళు కదా ఆలోచించాలి కదా అని అంటే, నేనేం అనలేదు తనే అంటుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. నేను ఎప్పుడో క్షమించేశాను, మా ఆయనే క్షమించడం లేదు అని ప్రభావతి అంటూ ఉంటుంది. ఆ మాటలకి కామాక్షి అయితే పెద్దవాళ్ళు కదా మీరు క్షమించండి అని అంటే, వాడు క్షమించే తప్పు చేయలేదు ప్రభావతి అని చెప్పేసి సత్యం అయితే గట్టిగా అంటూ ఉంటాడు. ఏంటి తప్పు చేయలేదు, మీరిలా మీ పంతానికి పోతే నా కొడుకు నాకు కాకుండా పోతాడు. వాడిని ఎన్నాళ్ళని ఎలా దూరం పెడతాము. నాకు నా కొడుకు కావాలి అంతే. రవిని ఎలా అయినా ఇంటికి తీసుకురండి అని చెప్పేసి ప్రభావతి గట్టిగా అంటూ ఉంటుంది. ఆ మాటలకి బాలు అయితే ఏంటి వాడిని తీసుకొచ్చేది, మళ్ళీ కొత్త డ్రామా ఏంటి మీ ఇద్దరు చేరి స్టార్ట్ చేశారు. వాడు చేసిన తప్పుకి వాడిని ఇంటికి తీసుకురావడం కాదు కదా, వాడి పేరే మర్చిపోయారు అని గట్టిగా అంటూ ఉంటాడు. ఆ మాటలకి ప్రభావతి షాక్ అవుతూ ఉంటుంది. అలా అయితే నా కొడుకు నాకు కాకుండా పోతాడురా అని చెప్పేసి ప్రభావతి అంటే, నీకసలు కొడుకే పుట్టలేదనుకో అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు. ఆ మాటలకి ప్రభావతి షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. ఇక మీనా అయితే ఇలా అంటూ ఉంటుంది, రవికి బయటన ఉండడం అస్సలు ఇష్టం లేదు మామయ్య. కావాలి అంటే మీరు పిలిస్తే రవి వెంటనే వచ్చేస్తాడు అని అంటూ ఉంటుంది. ఆ మాటలకి ప్రభావతి అయితే షాక్ అవుతూ అలా చూస్తూ ఉంటుంది. దీనికెలా తెలుసు అని అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక సత్యం అయితే మీనా అన్న మాటలకి ఆలోచిస్తూ ఉంటాడు.